నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువాని వెలుగొందితి నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా నిన్ను పూజించి కీర్తించును నిన్ను పూజించి కీర్తించును ప్రభువా నిన్నునే కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని కృప వలన ఈ నూతన సంవత్సరంలో 2వ మాసం అనగా ఫిబ్రవరి మాసంలో మనం ప్రవేశించి 1వ తేదీ ఆదివారం కావడం అది మరి యొక్క ప్రత్యేకత. ఈ ఆదివారం మందు దేవుని పాదముల యొద్ద మనము సమకూడుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. పగటి వేళలో మీరు కూడా మరి వివిధ రీతులుగా మీరు ఆరాధనలో పాల్గొని ఉండవచ్చును, లేక ఇదే ఆరాధనకు మీరు వచ్చి ఉండవచ్చును. ఏమైనప్పటికీ నా మట్టుకు నేనైతే ఈరోజు వినుకొండ ఇమ్మాన్యుయల్ బ్యాప్టిస్ట్ చర్చిలో దేవుని వర్తమానం అందించి సాయం వేళ మన మధ్యకు చేరుకోగలిగి ఉన్నాను. దేవుని మహా గొప్ప కృప. ఈ దినం చదివినటువంటి వాక్య భాగము మార్కు వ్రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి 6 వచనములు. మార్కు వ్రాసిన సువార్త 3వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుగా మనం విన్నాం. ఈ వాక్య భాగమును మనం ధ్యానం చేసుకొని ఉండగా దేవుడు మనతో మాట్లాడలాగున మన హృదయాలను సిద్ధం చేసుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువ, ఈ శ్రేష్టమైన దినము ప్రభు దినము, పునరుద్ధాన దినము, ఆదివార దినమందు మేము మీ పాదముల యొద్ద సమకూడు భాగ్యం ఇచ్చినందుకు వందనం. ఈ సాయం వేళలో మీ సన్నిధిలో మేము చేరి ఉన్నాము తండ్రి. ఇంతవరకు పాటలతో, వాక్య పఠనములో, విజ్ఞాపన ప్రార్థనలో మీరు మాకు తోడై ఉన్నందుకు వందనం. ఇప్పుడు మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాం. మాతో మాట్లాడండి. మా ప్రియ ప్రభువా, మా జీవితములకు అవసరమగు వర్తమానము మాకు ప్రసాదించండి. వినుటకును, గ్రహించుటకును, పాటించుటకును మాకు సహాయుడు అయి ఉండమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడినటువంటి వాక్య భాగము మనకు తెలుసు. ఇది కపెర్నహూము సమాజ మందిరములో జరిగినటువంటి సంఘటన. కపెర్నహూము ఇది గలిలయలోనిదే, నజరేతుకు కూడా దగ్గరగా ఉన్నదే. ఇక్కడ కూడా గలిలయ సముద్రం కూడా దగ్గర ఉన్న స్థలం. ఇక్కడ ఒక సమాజ మందిరం ఉన్నది.
సమాజ మందిరాలను గురించి కూడా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలి. సమాజ మందిరాలు దోస్ ఆర్ లోకల్ టెంపుల్స్, స్థానికంగా ఉన్న దేవాలయాలు. యెరూషలేము దేవాలయము అది పూర్తిగా కూల్చబడినది బబులోనీయుల చేతిలో. అప్పుడు దేవాలయం, ఒకే దేవాలయము కలిగినటువంటి ఇశ్రాయేలీలు ఆ ఒక్క దేవాలయము పూర్తిగా శిథిలమైన తర్వాత వారు దేవుని ఆరాధించుకొనుటకు ప్రత్యామ్నాయం లేకపోయినది. అందుకని వారు ఉన్న స్థలాల్లో ఎక్కడికి చెదిరిపోయిన, స్థానికంగా ఉన్న పాలస్తీనాలో ఉన్నా, లేక చెదిరిపోయి బబులోను దేశం వెళ్ళిపోయినా, అషూర్కి వెళ్ళినా, భారతదేశం వచ్చినా, ఇంకో చోటకు వచ్చినా, వారున్నటువంటి స్థలాల్లో చిన్న దేవాలయాలు వారు నిర్మించుకున్నారు. ఈ చిన్న దేవాలయాలు నిర్మించుకొని ఈ చిన్న దేవాలయాల్లో మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన లేవీయులు సమృద్ధిగా దొరకలేదు కాబట్టి యాజక ధర్మం. దేవాలయ కేంద్రం ఏంటంటే ఇశ్రాయేలీలకు బలులు అర్పించాలంటే యాజకుడు ఉండాలి. యాజకులు ఇన్ని ఊర్లలో ఎక్కడ దొరుకుతారు? ఒకే దేవాలయానికి వాళ్ళు కన్ఫైన్ అయి ఉన్నటువంటి విషయం. ఊరికొక దేవాలయం వచ్చింది, ప్రపంచం అంతా వచ్చినాయి. లేవీయులు, యాజకులు దొరకని సందర్భంలో బలులను ఆపేసుకున్నారు స్థానిక దేవాలయాలు, లోకల్ చర్చెస్. కేవలం వాక్యం చదవడం, ఎవరైనా ఉంటే వాక్య భావం చెప్పడం, కీర్తనల గ్రంథంలో నుండి కొన్ని కీర్తనలు పాడుకోవటం, కొన్ని ప్రార్థనలు, ఇవి మాత్రమే వారి ఆరాధనలో ఉన్నాయి. ఈ రీతిగా స్థానికంగా ఆరాధనలు జరుగుతూ ఉన్నప్పుడే చెరలోనికి వెళ్ళిన వారు తిరిగి వచ్చి దేవాలయాన్ని కట్టుకున్నారు. దాన్ని సెకండ్ టెంపుల్ అంటాం, రెండవ దేవాలయం. ఆ దేవాలయం డెడికేట్ చేయబడినది. మరలా అక్కడ బలులు ప్రారంభమైనాయి. మరి ఊరికొకటి కట్టుకున్నారు కదా, ఇవేం కావాలి? అది జరుగుతుంది, ఇవి జరుగుతూ ఉన్నాయి. ఓన్లీ నేషనల్ ఫెస్టివల్స్, యాన్యువల్ ఫెస్టివల్స్కి మాత్రమే యెరూషలేం వెళ్తారు. మిగతా సబ్బాతు, ఇతర సందర్భాల్లో వారు స్థానిక సమాజ మందిరాల్లో వారు కూడుకుంటున్నారు. అవి సమాజ మందిరం, దేవాలయంలోకి ఉన్న తేడా. దేవాలయం ఒకటే, నేషనల్ టెంపుల్. కానీ సమాజ మందిరాలు ఊరికొకటి వచ్చినాయి పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆ సమాజ మందిరంలోనికి వెళ్తున్నారు. ఆ సమాజ మందిరాల్లోనికి వెళ్ళి వాక్య కేంద్రం అయినటువంటి వాటిని ఆరాధన జరిపించుకుంటున్నారు. ఇక్కడ బళ్ళు ఉండవు సమాజ మందిరం. యేసు ప్రభు వారు నజరేతు వచ్చాడు, నజరేతు సమాజ మందిరంలో మాట్లాడాడు. లూకా 4లో ఉంటుంది, ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు కాదు. మరి అక్కడి నుండి కపెర్నహూము కూడా ఆయన 4వ అధ్యాయం ఒకసారి నేనే మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం లూకా సువార్తలో మరి ఇక్కడ కనబడుతూ ఉంటూ ఉన్నది 16వ వచనంలో, తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి. వీళ్ళు యేసు ప్రభువారికి హానిని వారు కలుగ చేశారు. హాని అనగా మరి ఆయనను 29వ వచనం లేక 28, ఆ సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆ మాటలు విని ఆగ్రహంతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలక్రిందులుగా పడద్రోయవలనని తమ పట్టణం కట్టబడిన కొండపేటు వరకు ఆయనను తీసుకొని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను.
అంటే సమాజ మందిరం నజరేతు సొంత ఊళ్ళో వెళ్ళాడు. ఆయన మాటలను వాళ్ళకి రుచించగా ఒక కొండ మీదకు తీసుకెళ్లి కిందకి తోసి పడేద్దాం అని చెప్పి తీసుకెళ్లారు ఈ నజరేతులో ఉన్నవారు. 31వ వచనం, అప్పుడు ఆయన గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చి, మరి ఆ పక్కనే ఉన్నటువంటి కపెర్నహూముకు అక్కడకు వచ్చాడు. ఏ విషయాలు మార్కు కూడా తెలియజేస్తున్నాడు. అంటే కపెర్నహూములో ఉన్నటువంటి సమాజ మందిరంలో హీ కుడ్ విజిట్ రిపీటెడ్లీ, అప్పుడప్పుడు వెళ్ళి మాట్లాడడానికి అవకాశం దొరికింది. నజరేతులో ఉన్నవారే దుర్మార్గులుగా ఉన్నారు. ఈ దుర్మార్గులైన ప్రజలున్న గ్రామంలోనే మరి మరియా యోసేపులు జీవిస్తూ ఉన్నారు. అలాంటి ఊరిలో నుండి యేసు ప్రభువారు దేవుని చిత్తానుసారముగా బయటకు వచ్చాడు. నతానీయులు కూడా అంటాడు, నజరేతులో నుండి ఏదైనా మంచిది వస్తుందా. ఇక్కడ మనం చూసినట్లయితే నజరేతు కాదు, పక్కన ఉన్న కపెర్నహూము. ఈ సమాజ మందిరానికి వెళ్ళాడు. సమాజ మందిరము మనం అనుకుంటున్నాం మరి యూదులే దానిని నిర్వహిస్తున్నారు. అండ్ అది జూయిష్ రిలీజియస్ ఫ్రేమ్వర్క్ లో నడుస్తోంది. అంటే యూదుల మత సంబంధమైన రెగ్యులేషన్స్ తో ఈ సమాజ మందిరం నడుస్తుంది. యూదులు వారు నమ్మే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి చట్టాలు, ధర్మశాస్త్రంలో ఉన్న విధులు ఇవన్నీ పరిగణలోనికి తీసుకొని ఈ సమాజ మందిరం నడుస్తూ ఉన్నది. మరొక విషయం, యేసు ప్రభువారు లోకమంతటికి ప్రభు. ఇది లోకం ఇప్పుడు చూస్తూ ఉన్నది. లోకంలో ఉన్న అన్ని జనముల వారికి, అన్ని మతముల వారు, జాతుల వారు, దేశముల వారు, రాష్ట్రముల వారు, సంస్కృతులు, విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన వారు అందరికీ యేసు ప్రభువారు దేవుడై ఉన్నాడు, అందరికి ప్రభు. అయితే ఆయన యొక్క జననము, బ్రాటప్, పెరిగిన విధానము, పరిచర్య చేసినది యూదీయ మత చట్రములో జరిగించి ఉన్నాడు. అది మనము గమనించదగినది. అంటే యూదుల చట్టములు యేసు ప్రభువారి పరిచర్యలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. మరి అదే సమయంలో యేసు ప్రభువారు లోకమంతటికి ప్రభు. మనం యూదులం కాదు. అంటే మన మత చట్టాలు యేసు ప్రభువారికి వర్తించవు. యూదుల మత చట్టాలు యేసు ప్రభువారికి వర్తించినాయి. ఎందుకంటే బికాస్ హీ వాజ్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ జూయిష్ కల్చర్. అందుకనే కొంచెం కాంట్రడిక్షన్స్ కనపడుతూ ఉంటాయి. భారతదేశంలో ఉన్న మనం కానీ, ఇంకొక దేశంలో ఉన్న ఇంకొకరు కానీ యేసు ప్రభువారి యొక్క మత జీవితము, ఆయన పరిచర్య జరిగించినటువంటి ఆ పరిస్థితులను బేరీజు వేసుకున్నప్పుడు కొంచెం విభిన్నంగా ఉంటాం. మనము క్రైస్తవులం. మన పూర్వీకులు యూదులు కాదు. మనకి యూదుల చట్టములు తెలియదు. కానీ ఈ స్థలంలో కపెర్నహూములో అది యూదుల సమాజ మందిరం. యూదులకి కొంత చట్రం ఉన్నది. ఆ చట్రంలోనే వాళ్ళు జీవించాలి. వాటిలో ఒకటి సబ్బాతు, విశ్రాంతి దినం. సబ్బాతు విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని, విశ్రాంతి అంటే రెస్ట్. విశ్రాంతి పార్ట్ ఆఫ్ డెకలాగ్, 10 ఆజ్ఞల్లో లేక ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞల్లో ఇది భాగం. విశ్రాంతి దినం అనేది భాగం. ఈ సృష్టిలోనే తండ్రి అయినటువంటి దేవుడు సృష్టి కార్యములను జరిగించి, మరి తండ్రి అయిన దేవుడు కూడా ఒక దినాన్ని విశ్రాంతిగా డిక్లేర్ చేశాడు. ఈ డిక్లేర్ 6 దినములు పని దినములు, 7వ దినమున విశ్రాంతి దినం. బాగానే ఉన్నది.
మరి యేసు ప్రభువారు విశ్రాంతిని వ్యతిరేకిస్తున్నాడా? ఈజ్ హీ అపోజింగ్ జూయిష్ సబ్బాత్? ఇది ఇక్కడ ఘర్షణకు దారి తీసినటువంటి విషయం. ఈ జూయిష్ సబ్బాత్ విషయంలో ఈ సమాజ మందిరం నడిపింపబడుతూ ఉన్నది. ఈ చట్టంలో జూయిష్ రిలీజియస్ శాంక్షన్స్ కానీ రెస్ట్రిక్షన్స్ కానీ వాటి మధ్య సమాజ మందిరం నడుస్తుంది. యేసు ప్రభువు వారు సమాజ మందిరానికి వెళ్ళారు. మరి విశ్రాంతిని యేసు ప్రభువు వారు సపోర్ట్ చేస్తున్నాడా, అపోజ్ చేస్తున్నాడా? ఇది కాంట్రడిక్షన్. ఒకవేళ సపోర్ట్ చేస్తే దేర్ వర్ సర్టన్ లిమిటేషన్స్. ఈ రోజు కూడా మీరు ఇజ్రాయెల్ వెళితే సబ్బాతు దినమందు నిర్మానుష్యం అని చెప్తారు. నేను వెళ్ళలేదు కానీ మా మిత్రులు వెళ్ళిన వాళ్ళు చెప్తారు. సబ్బాతు దినమందు ఏమీ దొరకవు. మరి పాలు, నీరు, విద్యుత్తు ఇవన్నీ ఏంటంటే విదేశాల నుండి వచ్చినటువంటి వారిని ఆ ఉద్యోగాల్లో పెట్టుకుని వాళ్ళ చేత చేయిస్తారు. యూదులు చెయ్యరు, దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అని అంటారు. వాటిల్లో కొన్ని అడుగులు మాత్రమే నడవాలి, కొన్ని కార్యములు మాత్రమే జరిగించాలి. వీటిని వారు చాలా స్ట్రిక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటారు, నేటి దినపు యూదులు కూడా. ఈ కాంట్రడిక్షన్లో విశ్రాంతి అనేటువంటి ఒక కాన్సెప్ట్ వాస్తవంగా యేసు ప్రభువారు, దేవుని కుమారుడైన యేసు ప్రభువారు దృష్టిలో విశ్రాంతి అనే కాన్సెప్ట్ వేరుగా ఉన్నది. విశ్రాంతిని అపోజ్ చేయడం లేదు, మనం మత్తయి సువార్త ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయంలో మత్తయి సువార్త 11వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే 28 నుంచి చదువుతాను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేస్తాను. మరి విశ్రాంతిని అపోజ్ చేయడం లేదు కదా. కానీ విశ్రాంతి అనేటువంటిది యేసు ప్రభువారు ఇచ్చే విశ్రాంతి. ఇది యూదీయ విశ్రాంతి దినమునకు ఏమీ సంబంధం కనపడడం లేదు. ఎందుకంటే యూదీయ విశ్రాంతి దినాన్ని ఈయన అపోజ్ చేస్తే దేవదూషణ చేయుచున్నాడు అని శిక్ష, అంటే మరణ శిక్ష వేయడానికి రెడీగా ఉన్నారు అక్కడ ఉన్న జనాలు. యేసు ప్రభువారు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను రండి. మీరు ప్రయాసపడి భారం మోసుకొనుచూ ఉన్నారు. చాలా మంది అంటారు, ఏంటి భారం ఏమిటి? జూయిష్ లాస్ అంటారు, యూదుల ధర్మశాస్త్ర చట్టాలు. అవి చాలా భయంకరమైనవి, చాలా చట్టాలు. అసలు గివింగే ఎన్ని రకాలైన వాటిని ఇవ్వాలనో. ఒకడు పొలం వేసి పండిస్తే అందరికి ఇచ్చి యాజకుడికి ఇచ్చి అక్కడ ఇచ్చి ఆఖరికి వాడికి కొద్ది గింజలు మిగులుతాయి అంట. ఇయ్యంగా ఎందుకంటే ధర్మశాస్త్రం చెబుతుంది దీనికి ఎట్లా చేయాలి, దానికి అట్లా చేయాలి. ఇక్కడ భారం ఏమిటంటే ఈ యూదీయ మత చట్టము కూడా ఒక భారంగా ఉన్నది మనుషులు. యూదీయ మత చట్టం కూడా. ఒకసారి నేను జర్మనీ నుండి ప్రయాణమై వస్తూ ఆదివారం అక్కడ ట్రాన్సిట్ ఉన్నది దుబాయ్లో ట్రాన్సిట్ ఉంటే దిగాను. అక్కడ మనోళ్ళు ఉన్నారు, వెళ్దాము. రెండవది ఆదివారం కదా, ఏదైనా చర్చిలో కూర్చుందాం అని దుబాయ్లో కొంచెం ట్రాన్సిట్ టైం ఎక్కువ దొరికిన దిగి వెళ్ళాను. ట్రాన్సిట్ వీసా తీసుకుని వెళ్ళాను. వెళితే అందరూ పనులకు తిరుగుతున్నారు, వెళుతూ ఉన్నారు. నేను అడిగాను, ఎట్లా చర్చిలు నడవా ఈరోజు ఇక్కడ? ఇట్ ఈజ్ వర్కింగ్ డే అన్నారు. ఆదివారం వర్కింగ్ డే. హాలిడే ఎప్పుడంటే శుక్రవారం హాలిడే. చర్చిలు ఎప్పుడు ఉంటాయంటే శుక్రవారం ఉంటాయి. నాకు ఆ విషయం తెలియదు.
ప్రపంచం అంతా ఆదివారం ఆరాధన దినం అనుకుంటే మరి ఈ కల్చర్లో వాళ్ళు శుక్రవారం సెలవు, చర్చిలు కూడా ఆ రోజే తెరుస్తున్నారు, ఆదివారం వదిలేశారు. ఇది వింతగా ఉంటుంది కూడా, వింతగా ఉంటుంది. మనకు కూడా అంతే కదా. యూదీయ చట్టాలు మనకు ఎంతవరకు ఆబ్లిగేటెడ్ అనేటువంటిది మనం ఆలోచించవలసి ఉన్నది. యేసు ప్రభువారు ఆలోచిస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినం వెళ్ళాడు, ఆ స్థలంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక ఊచ చెయ్యి గలవాడు కనపడ్డాడు. ఊచ చెయ్యి, విదర్డ్ హ్యాండ్ అంటున్నారు, అంటే ఎండిపోయిన చెయ్యి. అంటే రక్త ప్రసరణ ఆగిపోయిందో లేక రక్తం తిరుగుతూ ఉన్నా కూడా నర్వ్ సిస్టమ్ ఆగిపోయిందో. కొన్నిసార్లు రక్తం పారికాడుతున్నా ఈ మెదడు కలిపే నర్వ్ సిస్టమ్ అది బ్రేక్ అయిందంటే ఆ ఆజ్ఞలు ఈ చేయి తీసుకోదు, ఇట్లాగే ఉంటుంది. మరి ఈతగాడు ఉన్నాడు, అంటే ఇంగ్లీష్లో ఉన్న ఎక్స్ప్రెషన్ వేరు, తెలుగు సింపుల్గా ఊచ చెయ్యి అని అన్నారు. అది ఎండిన చెయ్య, కదలని చెయ్య మనకి తెలియదు. అక్కడ ఉన్నాడు. యేసు ప్రభువారు చేసేటువంటి అద్భుతాలు ఈ యూదీయ చట్టాలకు లోబడి కాదు, జాలితో ఆయన మరి స్వస్థతలు జరిగించాడు. జాలితో, కనికరముతో. మనకు బైబిల్లో ఆయన కనికరము కోరువాడు అనే మాట ఉన్నది. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మనము గమనించినట్లయితే 6వ అధ్యాయంలో 6వ వచనాన్ని చూసినట్లయితే ప్రవక్త ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడు. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. బలి అనేటువంటిది రిలీజియస్ ఆబ్లిగేషన్. యూదామత చట్రంలో బలి ఉన్నది. బలులు యూదామత శాంక్షన్స్, దీనికి ఈ బలి, దానికి ఆ బలి, దానికి ఆ బలి. కానీ ప్రవక్తల కాలంలో యెహోవా దేవుడే అంటున్నాడు, బలులు వర్సెస్ కనికరం. బలులు అంటే మత చట్టంలో ఉన్నటువంటి మతాచారాల, రిలీజియస్ అబ్జర్వేషన్స్ అండ్ వర్షిప్ సర్వీసెస్, ఇవి లేక కనికరమా అంటే నేను కనికరమునే కోరుచున్నా, బలిని కోరడము. బలులు మరి బాగా ఆచరింపబడుతున్నప్పుడు సమరయ స్త్రీ అడుగుతుంది, అయ్యా నేను ఎట్లా ఆరాధించాలి? ఆ పర్వతం మీద ఆరాధించాలా, ఈ పర్వతం మీద ఆరాధించాలా? నేను ఇబ్బంది పడుతున్నాను, ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ అంటారు, మీ వాళ్ళు అక్కడ అంటారు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, వచ్చేయి ఉన్నది, ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ. వాట్ అబౌట్ స్ట్రక్చరల్ రిలీజియస్ ప్రాక్టీసెస్? ఒక చట్రములో ఉంచబడిన మత ఆచారము, ఇవి ఎంతవరకు భక్తుల మీద ప్రభావం చూపుచున్నది? ఈ చట్రం ప్రకారమే మరి దేవుడు ఆపరేట్ చేస్తున్నాడా మనుషులతో? లేదు, కనికరముతో ఆపరేట్ చేయడం మనం చూస్తాం. ఆయన కనికరమును కోరువాడు, బలిని కోరువాడు కాదు. అంటే బలులు ఉండాల్సిందే యూదీయ పద్ధతిలో. ఇఫ్ యు ప్రయారిటైజ్ విచ్ ఈజ్ ఫస్ట్, ప్రయారిటీ దేనికి? కనికరమునకే ప్రయారిటీ. కనికరం లేని మతం అది వ్యర్థం కదా, క్షమాపణ లేని మతం వ్యర్థం కదా. యేసు ప్రభువారు క్షమాపణ అనేటువంటి ఆ శ్రేష్టమైన ఈవితోనే ఆ క్రైస్తవ విధానం నడుస్తూ ఉన్నది. క్షమాపణ, అందు నిమిత్తమే సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు, క్షమాపణ నిమిత్తం. మన పాపములను ఆయన మీద వేసుకొని ఆయన క్షమాపణ నిమిత్తం. ఎట్లా క్షమాపణ? ఎవరిని క్షమిస్తాడు, ఎవరిని వదులుతాడు. కొంతమంది అంటారు కదా, మరణకరమైన పాపములు గలవు, ఈ రకమైన ఉన్నాయి. అక్కడ బైబిల్ అక్కడక్కడ ఆ కొటేషన్స్ ఉన్నాయి.
కానీ యోహాను ఖచ్చితంగా చెబుతాడు, ప్రభు యేసుని రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదల ఇస్తుంది. ప్రతి పాపం అంటే మరల దానిలో కేటగిరీస్ లేవు. ఎప్పుడు విడుదల ఇస్తున్నాయి? మనము ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా నేను పాపినయ్యా, క్షమించయ్యా. శంకరి అంటాడు గుండెలు బాదుకుంటూ, అయ్యో నేను నీ వైపు చూడ్డానికి కూడా నేను అర్హుడను కాదు, పాపిని. అలాంటి వారి పట్ల దేవుడు జాలి చూపిస్తూ ఉంటాడు. ఇఫ్ వి రియల్లీ కన్ఫెస్, రిపెంట్, వాస్తవముగా యథార్థముగా మన పాపములు మనం ఒప్పుకొని, విచారంతో ఒప్పుకొని విడుదల పొందుటకు ఆశపడుతూ ఉన్నప్పుడు ఆయన విడుదలను ఇస్తూ ఉన్నాడు. అది యేసు ప్రభు వారి యొక్క మరి మనకు అందించిన ప్రేమ సిద్ధాంతం. అదే ప్రేమ సిద్ధాంతం అది. కానీ యేసు ప్రభు ఉన్నటువంటి ఆ జనించిన సంస్కృతి, మత చట్టము వేరుగా ఉన్నది. సబ్బాతు దినమందు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు. ఇక్కడేమో పాపం ఊచ చేయగలవాడు అన్నాడు. చెయ్యి పూర్తిగా ఎండిపోయినటువంటి వాడు యేసు ప్రభు వారు చూశాడు. సమాజ మందిరంలో, మరి కపెర్నహూము సమాజ మందిరంలో ఆ ఊచ చేయగలవాడిని చూచాడు. చూచి అప్పుడు అక్కడున్న మనుషుల హృదయాలను కూడా తెలిసినవాడు కాబట్టి వారి మధ్య నిలువబెట్టాడు. ఆయన 3వ వచనంలో నీవు లేచి మధ్యన నిలువమని ఊచ చెయ్యగలవానితో చెప్పాడు. ఊచ చేయగలవానితో నిలబడు. ఫస్ట్ ఇక్కడ మనుషులు ఉన్నారాయా, యూదామాత పెద్దలు, ముందు నువ్వు నిలబడు, వీళ్ళతో మాట్లాడాలి. వాళ్ళతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. వాళ్ళని అడిగాడు ఫస్ట్, మీరు లా అబ్జర్వర్స్, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించుతున్నటువంటి వారు, ఈ సబ్బాతు దినమందు, విశ్రాంతి దినమందు ఒకడు ప్రాణాన్ని కాపాడడమా, ప్రాణం తీయడమా, మేలు చేయడమా, కీడు చేయడమా, విచ్ ఈస్ బెటర్? వాళ్ళు మేల్కొండి ఉన్నారు. అదేందండి, ప్రాణం కాపాడాలి కదా, మేలు చేయాలి కదా, దేవుని రోజు, గాడ్స్ డే, లార్డ్స్ డే, విశ్రాంతి దినం, దేవుని కొరకు అర్పిస్తూ ఉన్నాం ఈ దినాన్ని, మంచి చేద్దాం కదా అని వారు అనలేకపోయారు. కారణం ఏంటో తెలీదు. కీపింగ్ సైలెంట్. అటైనా చెప్పాలి, ఇటైనా చెప్పాలి, మధ్యస్థంగా ఆగిపోయారు. ఇది ఒక కోవకు సంబంధించినటువంటి. మా చిన్నప్పుడు మేము సజ్జ వేసాం. మా తోటలో సజ్జ కంకులు వస్తాయి. సజ్జ కంకులు బాగా వచ్చినప్పుడు కొద్దిసేపు ఆడ ఉండేవాళ్ళం. ఎందుకంటే పిట్టలు అవి పొడుచుకుని తింటాయి, మనుషులు కూడా గట్టును పోతారు, తుంచుకొని పోతారు. మా నాన్నగారు ఉండేవాడు, ఒరే రండ్రా, కంకులు ఇరుచుకుని పోండ్రా, తినండిరా కమ్మగా. అబ్బబ్బో వద్దండి పంతులు గారు అనేవాడు. నిజం కావాలని ఇంటికి రాగానే అందులో పడి ఇరుచుకొని, అరే నేను ఇస్తానంటే మీరు తాకకుండా నేను ఇంటికి పోగానే మీరు ఇరుచుకొని తింటున్నారు ఏందిరా అంటే అది మానవ స్వభావం. వాడు దొంగతనంగా విరుచుకుని తింటే అందులో ఆనందం ఎంత ఉందో మరి మనకు తెలియదు. పర్మిషన్ ఇచ్చినప్పుడు విరుచుకొని తింటే ఆ థ్రిల్ రాదేమో. అట్లా మనుషులు దేవుని కుమారుడే అడుగుతున్నాడు, ఏంటి ఏం చేద్దాం చెప్పండి, మంచి చేయండి గురువు గారు, లేక రబ్బీ, యు ఆర్ టీచర్ ఆఫ్ లా, రబ్బీ బోధకుడా, మంచి చేయ్యా, మేలు చేయ్యా, ఇతనికి ఏమైనా మేలు చేస్తే చెయ్యా, బాగుపడతాడేమో చూద్దాం
అనాల్సిన వాళ్ళు వారు మౌనంగా ఉన్నారు. యేసు ప్రభు వారు హీ డిసైడెడ్ టు హీల్ దట్ పర్సన్. ఎందుకంటే ఆయన కనికరము కోరు వాడు. హీ డిడ్ మెనీ మెరక్యులస్ హీలింగ్స్ కేవలం కంపాషన్ గ్రౌండ్లో జాలితో మాత్రమే స్వస్థపరిచాడు. కానీ యేసు ప్రభు అంటేనే రోగాలు బాగు చేసేవాడని కాదు. ఈ దినాల్లో రోగాలు బాగు చేస్తాం, కుటాలు పెడతాం అంటున్నారు. నోవేర్ హీ టోల్డ్ దట్. నేను ఈ లోకంలోకి వచ్చింది మీ రోగాలు బాగు చేయడానికని ఎక్కడ అనలేదు. ఆయన చెప్పినది పాపులను రక్షించడానికి, నశించిన వారిని వెదకి రక్షించడానికి వచ్చానన్నాడు. కానీ జబ్బులు గల వాళ్ళందరినీ తోలకరండి అబ్బాయి గ్రౌండ్కి, నేను బాగు చేస్తానని ఎక్కడా నోవేర్. అయితే ఆయన స్వస్థత పరిచింది జాలితో. వారిని చూస్తున్నప్పుడు, వారు పడుచున్నటువంటి బాధను ఆయన గమనించినప్పుడు జాలితో స్వస్థతలు చేశాడు. ఇక్కడ కూడా ఊచ చెయ్యి గలవాని విషయంలో మరి ఈ స్థలంలో నిలబెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండడానికి కారణం ఏమిటో మనం చూడవచ్చు. 5వ వచనంలో చూస్తే వారు ఊరకుండిరి అనే మాట కంక్లూడ్ చేస్తూ 5వ వచన ప్రారంభంలో ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి. హృదయ కాఠిన్యం, ఈ హృదయ కాఠిన్యం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. హార్డ్నెస్ ఆఫ్ దేర్ హార్ట్స్. వారి హృదయాలు కఠినముగా ఉన్నవి, కఠినముగా ఉన్నవి. కావున దేవుని వాక్యము చాలా మంది ప్రజల్లో పనిచేయడం లేదు. చాలా మంది హృదయాల్లో దేవుని వాక్యము జీవితాలను సరిచేయలేకపోతున్నదంటే వారిలో ఉన్న హృదయ కాఠిన్యం అన్నమాట. కఠినమైన మనసు, రాతి లాంటి హృదయం, రాతి లాంటి హృదయం, రాతి లాంటి హృదయం, కాఠిన్యం కలిగిన హృదయం శిష్యులకు కూడా ఉన్నది. ఇతర భాగాల్లో మనం చూసినట్లయితే ఇక్కడే 6వ అధ్యాయము మార్కు సువార్తలో మనం చూసినప్పుడు 52వ వచనంలో అంటాడు, అక్కడ రొట్టెలు పంచి 5,000 మంది ప్రజలు ఉన్నటువంటి స్థలంలో రొట్టెలను పంచి సమృద్ధిగా బయలుదేరి వస్తూ ఉంటే ఇక్కడ వారిని గురించి అంటాడు. 52వ వచనం 6వ అధ్యాయం. అయినను వారి హృదయం కఠినమాయ గనుక వారు రొట్టెలను గూర్చిన సంగతి గ్రహింపాలి. నాట్ సెన్సిటివ్. దేవుని కార్యముల పట్ల వారికి స్పృహ లేని వారుగా ఉంటున్నారు, కఠినత్వం కలిగిన వారుగా ఉంటున్నారు. ఇంకా మనం ప్రక్కనే 8వ అధ్యాయంలో మార్కు సువార్త 8వ అధ్యాయములో మనం చూసినట్లయితే మరి తినడానికి రొట్టెల గురించిన చర్చ జరుగుతుంది. వారు ప్రయాణము చేస్తూ 17వ వచనం, ఈ 15వ వచనం నుండి హేరోదు, పరిసయ్యులు లేక వాళ్ళ శిష్యులు వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని చెప్తూ ఉన్నాడు శిష్యులకు. వారు పులిపిండి లాంటి వారు. ఈ పులిసిన పిండి మా లోపల రండి, ఇటు వారు ఒక పులిసిన పిండితో సమానము. వారు పులిసిన పిండితో సమానం కాబట్టి మంచి పిండిని కూడా పొలవ పెడతారు వాళ్ళు హేరోదును బట్టి. మరి ఇంకా అంటూ ఉన్నాడు
పరిచయలను బట్టి జాగ్రత్తగా ఉన్నాయా, పులిసిన పిండి అది అంటుంటే, మరి రేపు పిండి గురించి అంటున్నాడు, రొట్టెలు లేవే మన కాడ తినటానికి అనుకుంటున్నా. అంటే యేసు ప్రభు వారు సీరియస్లీ శిష్యుల దగ్గర ఉన్నారు, వారితో చెప్పాల్సిన మాటలు చెప్తున్నాడు. అబ్బాయి, మీరు సమాజంలోకి వెళుతున్నారు, హేరోదు శిష్యులు ఉంటున్నారు, పరిసయ్యుల శిష్యులు ఉంటున్నారు. వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్, మనుషుల్లోకి విషాన్ని ఎక్కిస్తారు. వారు పులిపిండి లాంటి వారు. పులిపిండి ముద్దలో కలిపితే ముద్దంతా పులిసిపోతుంది, మనల్ని నాశనం చేస్తాడు, జాగ్రత్త అని చెబుతుంటే, ఓ యేసు ప్రభు వారు పిండి గురించి చెప్తున్నాడు, మరి రొట్టెలు లేవు కదా మన కాడ నిజంగా అని వాళ్ళు ఏమనుకుంటున్నారో 17వ వచనం చూసినట్లయితే 16-17, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుతున్నారు? మీరింకనో గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయము గలవారై ఉన్నారు. కఠిన హృదయంగా, శిష్యులది కూడా అదే బాపతి, కఠిన హృదయం. దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు లోకంలోనికి ఎందుకు వచ్చాడు? ఆ మూమెంట్లో, గివెన్ మూమెంట్, ఒక నిస్సహాయుడైన ఎండిపోయిన చేయగలవాడిని వారి మధ్యలో నిలబెట్టి, విశ్రాంతి దినమందు ఏం చేద్దాం, మేలు చేద్దామా, కీడు చేద్దామా, ఏం చేద్దాం, ఒకడిని బ్రతికించడం మంచిదా, కాజేయడం మంచిదా అన్నట్లు అడుగుతూ ఉంటే వారు ఊరకుండిరి. యేసు ప్రభు వారు అన్నారు, మీ హృదయ కాఠిన్యము చాలా డేంజరస్. యు ఆర్ స్టబ్బర్న్. మీరు చాలా కఠినంగా ఉంటున్నారు. ఏంటంటే విశ్రాంతి దినం, ఈ దినమందు ఈ పనులు చేయకూడదు. మరి వాడు మేలు పొందాలి కదా ఆ వ్యక్తి. అదే విశ్రాంతి దినమందు ఇన్ని సూత్రాలు చెప్పినటువంటి వారు, అదే విశ్రాంతి దినమందు 6వ వచనం చివరిలో 6వ వచనం చూద్దాం. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగు సంహరింతుమా అని విరోధముగా ఆలోచన. అంటే విశ్రాంతి దినమందు ఎవడన్నా చంపొచ్చా? చంపడానికి ప్లాన్లు వేయొచ్చా? ఇక్కడే కనపడుతూ ఉన్నది వారిలో ఉన్నటువంటి భక్తి. పరిసయ్యులు, వాళ్ళకి చాలా ఆనర్ ఉన్నది. ఆనర్, ప్రత్యేకమైన వారు అని అర్థం. పరిసయ్యం, ప్రత్యేకింపబడిన వారు. సమాజంలో వారు భక్తి బ్రహ్మాండంగా చేస్తారు, మనుషులు కాపాడేటట్టు చేస్తారు. వాళ్ళు అసలు అంగీలే స్పెషల్గా ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు బజార్లో, వీధుల్లో వాళ్ళకి వందనాలు చెప్తారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళని స్పెషల్ ప్లేస్లో కూర్చోబెడతారు, ఎందుకంటే భక్తి చేస్తారు అనేటువంటి. యేసు ప్రభు వారు వారినే ఎండగడుతున్నాడు, అది వేరే సంగతి. హేరోదీయులు మరి సీజర్ యొక్క అభిమానం పొందినటువంటి వారు, లోకల్ గవర్నర్స్. అందుకని వారు యూదులతో మంచి స్నేహం గలవారు కావున వీరి ద్వారా పరిపాలన చేయాలనుకుని రోమీయులు అనుకున్నారు. యూదులకు స్నేహితులు లాంటి వారు. ఒక హేరోదు అయితే తన బంగారు పళ్ళెం అమ్మేసి భోజనాలు పెట్టాడంట యూదులకి, వాళ్ళు కరువులో ఉంటే. వాళ్ళు ధర్మకర్త అంటారు హేరోదు. వాళ్ళు యేసు ప్రభు వారి విషయంలో చంపడానికి ప్లాను వేస్తున్నారు. పరిసయ్యులు వస్తున్నారు, హేరోదీయులు వస్తున్నారు, వారు చంపడానికి ప్లాన్లు వేస్తా ఉన్నారు. మనము గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఆయన లోకంలోనికి వచ్చిన విషయం మనకు తెలుసు. నశించిన వారిని వెదకి రక్షించడానికి, మొదటిగా హృదయాన్ని బాగు చేయడానికి ఆయన వచ్చాడు. మన హృదయంలో పేరుకుపోయి ఉన్నటువంటి పాప స్వభావమును ఆయన రక్తములో కడిగి శుభ్రపరచడానికి ఆయన వచ్చి. రెండవది, జాలి గొలుపుచున్నటువంటి మన జీవన పరిస్థితులలో ఆయన మనతో ఉన్నాడు.
ఆయన మనతో ఉన్నాడు. చాలాసార్లు హాస్పిటల్స్లో అనుకుంటాను, నేను ఒక్కడనే పడుకుని ఉన్నానయ్యా, నేను ఒక్కడనే వేదన పడుచున్నాను. ఆయన కూడా నీ ప్రక్కనే ఉన్నాడు. నేనొక్కడనే ఈ శ్రమల్లో మరి పోరాటం చేస్తున్నాను, నీ పక్కన ఆయన కూడా ఉన్నాడు. నీకు పోరాటం నేర్పిస్తున్నాడు. శ్రమలను ఎదుర్కొని ఏ రీతిగా జయించవలనో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క సహాయం. దేవుడు ఎప్పుడూ కూడా బాధితులను విడిచిపెట్టువాడని మనం అనుకొనడానికి వీల్లేదు. బాధితుల పక్షముగా ఉన్నవాడే, మనకు తెలుసు, ఇరువైపులు సిలువ వేయబడ్డారు ఇద్దరు. వారిలో ఒకనికి గ్రహింపు వచ్చినది. అతడు మాట్లాడుతున్నాడు, యేసు నీ రాజ్యములో నన్ను, ఎస్, ఇట్స్ గ్రాంటెడ్. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. యేసు ప్రభు వారు విక్టిమ్స్, బాధితులకు, బాధలలో నున్న వారికి దూరస్తుడుగా ఉన్నాడు అని అనుకొనవద్దు. మన పక్షాన ఉంటున్నాడు. ప్రాక్టికల్లీ అనుభవంలో మనం ఈ విషయాన్ని గమనించవచ్చు. శ్రమలో, బాధలు, కష్టములు, అవమానములు, దుఃఖములు, సమస్యల్లో, ఇన్ క్రైసిస్, సంక్షోభంలో ఆయన మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన ఆయన మేలు చేయ ఉద్దేశించుచున్నాడు. మనకు జీవితమును ఎదుర్కొనే శక్తిని ఆయన ఇచ్చుచున్నాడు. లోకం అనుకున్నట్టు కాదు. యేసు ప్రభువారు ఈ బోధకులు చెప్తూ ఉంటారు, అట్లా కాదు. కష్టం వస్తే ఒక కట్ట డబ్బులు 500 నోట్లు కట్టగట్టి ఈ గుడిసెలో తీసుకొచ్చి మంచం మీద పడేసి తెల్లారేళ్ళకి వెళ్తాడు అనుకోవద్దు. నీకున్నటువంటి స్థితిలోనే జీవితాన్ని పోరాడి, నీకున్నటువంటి స్థితిలోనే జీవిత సమస్యలన్నీ ఎదుర్కొని అధిగమించి క్షేమమైన జీవితాన్ని పొందడానికి దేవుడు హీ విల్ ఎంపవర్ యూ. నీకే శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆయన ఆత్మను మనలో ఉంచుతాడు. ఆయన ఆత్మ మనకు సామర్థ్యము కలుగు చేయదు. మనము జీవితంలో ముందుకు సాగుటకు దేవుడు కృప చూపుతాడు. అన్నిట్లో మిక్కిలాగా నేను తెలిపినట్లు పాపము నుండి విడుదల ఆయన ఇచ్చుచున్నాడు, శాపము నుండి విడుదల ఇచ్చుచున్నాడు, జాలితో ఇస్తున్నాడు. ఒకడు పాపములో కొనసాగుతూ ఉండగా ఆయన కనికరించుచున్నాడు కాదని, తన పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడినప్పుడు ఆయన విడుదల ఇస్తున్నాడు. జీవితంలో ఇతర విషయములన్నిటిలో బాధింపబడుచూ ఉన్నప్పుడు ఇక్కడ ఊచ చేయగలవా అని విషయం మనం చూస్తాం. అంటాడు, నీ చెయ్యి చాపుమని ఆ మనుష్యునితో చెప్పాను. 3:5 6వ వచనంలో వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్రిటిసిజం, విమర్శలు, కొన్నిసార్లు కుట్రలు, ఆయన చంపడానికి రకరకాల ఆలోచనలు జరుగుతూ ఉన్నప్పటికీ హిజ్ మిషన్, ఆయన ఆలోచన లేక ఆయన పరిచర్య విధానంలో ఏమి రాజీ పడలేదు. ఒక దినమున పర్వాలేదు, సిలువ వేయబడాల్సి వస్తూ ఉన్నది, ఆ సమయం ఉన్నది, తండ్రికి తెలుసు. ఇవన్నీ ఉంటున్నా కూడా తాను చేయవలసిన మంచి కార్యము ఆయన చేస్తూనే ఉన్నాడు. చివరకు సిలువ మీద తన ప్రాణమును పెట్టి లోకమంతటికి ఆ క్షమ అనేటువంటి ఆ శ్రేష్టమైన ఈవి, క్షమాపణ అనేటువంటి ఈవి మనకందరికి అనుగ్రహించి, ఇందాక చెప్పుకున్నాం, ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాను. ద పర్సన్ వాజ్ రిలీవ్డ్ ఆన్ ద డే ఆఫ్ సబాత్.
సబాతు దినమందు ఈ వ్యక్తి చెయ్యి ఎట్టాగా ఎడబెట్టుకుని ఉన్నటువంటి వాడు విడుదల పొంది స్వేచ్ఛను పొంది తన ఇంటికి వెళ్ళి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినం నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. దయగలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. మత చట్టములు కొన్నిసార్లు మన జీవితాలకి, మత చట్టములు మానవులు సృజించిన మత చట్టములు కొన్నిసార్లు ఇబ్బందికరముగా ఉంటుందేమో, కానీ దేవుని ప్రేమ మరి అది అవధులు, అంటే నో లిమిట్స్, మనలను దర్శించుచున్నవి, మన వెంట ఉంటున్నవి. ఆయన ప్రేమ మనల్ని బలపరుచున్నది, జీవితంలో ముందుకు కొనసాగించు. ఈ ప్రేమను ఆశ్రయిద్దాం. పరిశుద్ధుడవు తండ్రి, మాతో ఈ దినం మాట్లాడినందుకు వందనాలు. విశ్రాంతి దినం ఉన్న నాయన ప్రభువా, ఆంక్షలు ఉంటుండగా తండ్రి నీవు దేవుడవు కదా, నీవు విశ్రాంతి దినము కూడా దేవుడవే, మా జీవితాలకు కూడా దేవుడవే. ఈ ఆంక్షలు మా ప్రభువా, మీరు వీటిని త్యజించి మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క హృదయము నాయన బాధితులను ఆదుకొనడమేనని మాకు జ్ఞాపకం చేసి ఉన్నాం. మీ మాటలు మా హృదయంలో ఫలింప చేయండి, మా జీవితాలను ఉద్ధరించండి. మీ కృపలతో మమ్మల్ని నింపమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపములను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.